హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము మా పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చామండి. అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. కానీ అక్కడైతే ఎవ్వరూ లేరండి. మామూలుగా మా అమ్మమ్మ వాళ్ళది ఇల్లు ఉంది, అక్కడ పొలం ఉంది. చూడ్డానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, వచ్చేయండి. ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అన్నమాట. అప్పుడైతే అన్ని గుడిసెలే ఉండేవండి. ఇప్పుడు కొంచెం అంతా చేంజ్ అయిపోయింది. బిల్డింగ్లు కట్టారు చిన్న చిన్నగా. అసలు నేనే గుర్తుపట్టలేకపోతున్నా ఎటు నుంచి వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము అనేది. అంత చేంజ్ వచ్చేసింది అనమాట ఆ ఊర్లో మొత్తం. ఇప్పుడు వెళ్ళక దగ్గర దగ్గర ఒక 10 years అన్న అవుతుందండి. ఇదే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. ఒకప్పుడు అయితే చాలా పెద్దగా ఉండేదండి. ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేరు. అందుకే అంత వర్షాలు అవి వచ్చినప్పుడు కూలిపోయింది చాలా వరకు అయితే. సైడ్ వాల్స్ కూడా ఉండేటివి, అవి కూడా మొత్తం అసలు ఏమీ లేకుండా అయిపోయిందండి. మా మమ్మీ వాళ్ళు మొత్తం 5 అక్క చెల్లెళ్ళు, 3 మావయ్యలు అండి. అప్పుడు అందరు ఈ ఇంట్లో పుట్టి పెరిగిన ఇల్లేనండి. ఇప్పుడైతే అందరూ సిటీకి వెళ్ళిపోయారండి. ఇక్కడైతే ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరండి. ఇట్లా చూస్తున్నారు కదండి, సైడ్ వాల్స్ అలా ఉండేది. ఇల్లు బాగుండేది. ఇందులో నేను మా డాడీ అండి. సో అందుకే చాలా ఇయర్స్ అయిందని చూడడానికి అయితే వచ్చాము. కానీ అలా చూసేసరికి మస్తు బాధ అనిపించింది ఇల్లుని. మా పిన్ని, మా మమ్మీ, మేమైతే చూసి చాలా షాక్ అయిపోయినామండి. మా పెద్దమ్మ వస్తుంది చూడండి అక్కడ నుంచి. వాళ్ళు అక్కడ ఉంటారనమాట, అదే ఏరియాలో. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని చాలా ఆనంద బాష్పాలు కూడా వచ్చేసినాయి వాళ్ళకి. మేము కూడా ఆ చెట్టు దగ్గర ఎంతో ఆడుకునే వాళ్ళము. అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. చిన్నప్పుడు హాలిడేస్ వస్తే అక్కడికి వెళ్ళి అదంతా గుర్తొస్తుంటే అసలు ఈ ఇల్లేనా అన్నట్టు అయిపోయింది అది. మా పిన్ని, మేము, మా పిల్లలు, మమ్మీ, డాడీ అందరం వచ్చామండి ఇక్కడికి చూడడానికి అయితే. మా పిల్లలకైతే అదొక సిటీలో ఉండి వెళ్తాం కదా, అక్కడ చూసేసరికి ఫుల్ ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. ఎంతకైనా సిటీ వాతావరణానికి పల్లెటూరు వాతావరణానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హుషారుతో ఆడుకుంటున్నారండి. ఇంకా అందరూ కూడా ప్లాన్లో ఉన్నారండి. మామయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు కట్టించుకుందాము, ఎప్పటికైనా రావడానికి ఉంటుంది కదా అని ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇట్లాగా మళ్ళీ అందరం వెళ్ళి అక్కడ ఉండి ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలని అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా అసలు ఎలా అయిపోయిందో. ఎంతకైనా పాత గుర్తులు గుర్తు చేసుకుంటే అదొక హ్యాపీనెస్ వస్తుందండి. అసలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఆడుకునే వాళ్ళము, ఇదేనా అసలు అన్నట్టు అయిపోయింది మాకైతే. ఇంకా మేము రాగానే ఊర్లో వాళ్ళు అందరూ వచ్చారండి చాలా వరకే. మా పెద్దమ్మ కూడా మేము వచ్చామని కూర్చుంటామని చెప్పేసి అంతా క్లీన్ చేస్తుంది అక్కడ.
ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి తెచ్చుకున్నామండి. ఇంకా ఎక్కడో తినడం ఎందుకు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తిందామని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రండి అన్నా కూడా అక్కడికి వెళ్ళకోకుండా ఇక్కడే కూర్చొని తింటున్నాము. ఇంకా తిన్న తర్వాత అయితే మా పొలం సైడ్ కూడా వెళ్తున్నామండి. ఇక్కడ గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చటి పొలాలతోటి ఎంత పచ్చదనంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో, చాలా బాగుందండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే కోనేరు దగ్గర కూడా వెళ్ళి అక్కడ పైన శంకరుడు గుడి ఉంటుందండి, అక్కడికి వెళ్ళాం కానీ అక్కడైతే ఎక్కడానికి కూడా ప్లేస్ ఎక్కడా లేదు. కానీ మాకు తెలియదు ఈ గుళ్ళో నుంచి ఎంట్రన్స్ కూడా ఉందంట అండి అటు సైడ్కి. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదండి, మాకు తెలీదు. గుళ్ళో నుంచే స్టెప్స్ కూడా కట్టారంట పైన కోనేరు దగ్గరికి, శంకరుడి టెంపుల్ సైడ్ కూడా చాలా బాగుంటుందండి అక్కడైతే. ఈ గుడికి రాక మేము కూడా చాలా ఇయర్స్ అవుతుందండి, చాలా డెవలప్ అయిపోయింది గుడి కూడా. ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు దిగిన పిక్ అండి. పైన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ పిన్ని అయితే చిన్నపిల్లలు అయిపోయారు అనిపించిందండి. వాళ్ళ ఊరు కదా ఎంతకైనా, వాళ్ళు పుట్టి పెరిగి చేసిన ఊరు. ఇంకా కూర్చొని ఫొటోస్ కూడా దిగుతున్నారు అందరూ. ఇంకా వర్షం వల్ల అయితే ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయినామండి, లేకపోతే చాలా బాగుండేది. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాము. వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉండే అండి, అనుకోకుండా ఫుల్ వర్షం పడిపోయింది అసలు. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేకపోయినాము. ఇంకా చాలా తీసేది ఉండే అండి. కోనేరు కూడా ఉంటుంది గుట్ట పైన, అది కూడా వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ అసలు ఒక్క నిమిషం ఆగకోకుండా వర్షం అయితే బాగా పడిపోయింది. ఇంకా పిల్లలకి అసలు ఎంత సరదాగా ఎదుగుతున్నారంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈలోపే దారిలో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు కలిసాడండి అన్నయ్య. ఇంకా మాట్లాడుతున్నాము. మా అన్నయ్య రైతు అండి, ఇంకా పొలం పనులు వాటి గురించి చెప్తున్నాడు. ఇంకా
ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇంకా బ్రిడ్జ్ దగ్గర ఆగి కాసేపు చూద్దామనేసి ఆగామండి. అక్కడ చేపలు పడుతున్నారు చూడు, అక్కడ చేపలు పడుతున్నారు వాళ్ళు. అడుగుని చూడు ఆర్య. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel. ఇంకా మొత్తానికైతే చూసుకొని మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.